హాయ్ గైస్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి వల్నరబిలిటీ, థ్రెట్, ఎక్స్‌ప్లాయిటేషన్, రిస్క్. ఇవి చెప్తా. వాట్ ఈస్ థ్రెట్, వాట్ ఈస్ ఎక్స్‌ప్లాయిటేషన్, వాట్ ఈస్ రిస్క్, ఇంకా వాట్ ఈస్ వల్నరబిలిటీ. ఈ మూడు చెప్తా, ఈ నాలుగు చెప్తా. ఇంకా రిస్క్. థ్రెట్ అంటే ఏం లేదు. థ్రెట్ అంటే a threat represents a possible danger to the computer system. Threat, cyber security. Okay. Source of cyber security threats: corporate spaces, malicious inside, hackware, terrorist groups, hackers, criminal groups, nation states. ఇవన్నీ థ్రెడ్స్ కిందకి వస్తాయి. అంటే ఇలాంటివి మనకి కొంతమంది చేస్తారు కదా థ్రెడ్స్. ఇప్పుడు థ్రెడ్స్ అంటే ఏ సక్సెస్ఫుల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ వల్నరబిలిటీ ఈజ్ ఏ థ్రెట్, అది కూడా అంటారు. ఇంకా ఒక మలేషియస్ హ్యాకర్ ఉన్నాడు. వాడు నీ కంప్యూటర్లోకి వచ్చి ఒక థ్రెడ్ చేసేసి పోతాడు, అది థ్రెట్ అంటాడు. నీ నీ ల్యాప్టాప్ అనేది ఉంది, దానికి ఎంత సెక్యూరిటీ ఉన్నా వాడు ఏదో ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ చేసేసి పోతాడు, దాన్ని థ్రెట్ అంటారు. అలా ఎక్స్‌ప్లాయిటేషన్. వాట్ ఈస్ ఎక్స్‌ప్లాయిట్? పిక్చర్ చూపించుకుంటూ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఉంది ఇప్పుడు. when a attacker targets a vulnerabilities, వీనికి వీడు వచ్చేసి అటాకర్. మీరు సపోజ్ మీరు వర్కర్, మీరు క్లయింట్. మీ నుంచి, మీ కంపెనీ నుంచి మీ డీటెయిల్స్, మీ వెబ్సైట్ నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు, వానికి యాక్సెస్ కావాలి మీదేమన్నా, మీ పేరన్నా, లేకపోతే మీ అటాచ్మెంట్స్ టు ఈమెయిల్ మెసేజెస్, కాంప్రమైజ్ టు వెబ్సైట్, సోషల్ నెట్వర్కింగ్ సైట్. సోషల్ ఇంజనీరింగ్ కూడా చేస్తారు దీనిలో. అటాకర్స్ మే డైరెక్ట్లీ టార్గెట్ వల్నరబుల్ సర్వర్స్తోనే టార్గెట్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ ఒక చిన్న ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, డైరెక్ట్ నేను ఇవన్నీ హ్యాకింగ్ చెప్పినా అనుకో మీకు అర్థం కాదు. ఫ్యూచర్లో కొంచెం అడ్వాన్స్ చెప్పినా అనుకో మీరు ఏం బ్రో ఏం అర్థమవుతలే అని అంటారు. అందుకే చిన్న టాపిక్స్ చెప్తున్నా. ఇప్పుడు రిస్క్ గురించి చూద్దాం. సైబర్ సెక్యూరిటీ. ఐడెంటిఫై ద రిస్క్. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. యాక్సెస్ ద రిస్క్, థ్రెట్ ద రిస్క్. ఓకేనా? థ్రెట్ చెప్పిన థ్రెట్ ఇప్పటిదాకా ఏంటంటే ఏదన్నా మీకు డేంజర్లు ఉందని తెలుస్తుంది మీకు. సపోజ్ మీకు మ్యాక్ ఫ్రీ అని ఉంటుంది కదా మీ ల్యాప్టాప్స్లలో, అది మీ కంప్యూటర్ థ్రెట్లో ఉందని చూపిస్తుంది. ఇంకోటి మానిటర్ ద రిస్క్. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 4 స్టెప్స్ అంటే ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి, మీకు బుక్లో అయితే కరెక్ట్ ఉంటుంది, అవి కూడా చూపించగలుగుతా. రిస్క్ అంటే సేమ్ థ్రెట్ లెక్కనే. రిస్క్ ఈక్వల్ టు ఏంటంటే ఒక ఫార్ములా ఉంటుంది. రిస్క్ ఈక్వల్ టు థ్రెట్ ఇంటూ వల్నరబిలిటీస్ ఇంటూ ఇంపాక్ట్. రిస్క్ అంటే థ్రెట్ ఇంటూ వల్నరబిలిటీస్ ఇంటూ ఇంపాక్ట్. థ్రెట్ ఫైండ్ చేస్తారు, వల్నరబిలిటీస్ ఫైండ్ చేస్తారు, ఇంపాక్ట్ చేస్తారు అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. ఇవి చేసేసి హ్యాకర్స్ ఫైండ్ చేస్తారు రిస్క్. అట్లా ఇది రిస్క్ ఫార్ములా. అది
రిస్క్ అంటే ఇక ఇంకోటి మనకి రిస్క్ అంటే మనకి చాలా డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కంపెనీ అయినా, మన పెద్ద ఆర్గనైజేషన్ అయినా, ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ పెద్ద ఆర్గనైజేషన్. దీనిలో థ్రెట్ ఉంటే వీటన్నిటిని హ్యాండిల్ చేసేటోళ్ళే హ్యాకర్స్, ఎథికల్ హ్యాకర్స్. వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంటుంది. ఇట్లా గైస్, ఇవన్నీ చెప్పిన. ఇవి చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ. ఈ టాపిక్ గురించి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఈ టాపిక్స్ గురించి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా. మీరు అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. పీడిఎఫ్ పెడతా, అక్కడ నుంచి నేర్చుకోండి. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్, ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్. అప్పుడే మీకు ఫ్యూచర్లో అడ్వాన్స్ టాపిక్స్ అర్థమైతాయి, లేకపోతే ఏం అర్థం కాదు. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకోటి అఫిలియేట్ మార్కెటింగ్ది ఒక పేజ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, మనీ ఎలైట్ ఎర్నర్స్ అని. ఇక టైప్ చేసి చూపిస్తాను. మనీ ఎలైట్, సారీ, ఓకే, పేజ్ నేమ్ ఇది. ఇది ఓపెన్ చేయండి. ఆడి నుంచి మనీ ఎట్లా ఎర్న్ చేయాలో కూడా చూపిస్తాం. ఈ పేజ్ని ఫాలో కండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.